గోంగూర మిల్ మేకర్ రెసిపీ చూసేద్దామా? అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు. ముందుగా కడాయి పెట్టుకుని, దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని, అవి బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్స్ వేసుకొని, ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టుకోండి. తర్వాత ఈ గోంగూర మగ్గిన దాంట్లోనే ఒక 1 ½ స్పూన్ వరకు కారం వేసుకొని, తిప్పుకొని, తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అలాగే చిన్ని గ్లాసుల వరకు వాటర్ వేసుకొని, గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో కడాయి పెట్టుకుని, ఆయిల్ వేసుకుని, దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకుని, అలాగే ఒక టమాటో కూడా వేసుకొని మగ్గించుకోండి. మగ్గుతున్న సమయంలో మనం మిల్ మేకర్స్ వేసాం కదండీ వాటర్‌లో, అవి పిండేసుకొని చెక్ చేసుకోండి. ఒక్కోసారి దాంట్లో పురుగులు కూడా వస్తూ ఉంటాయి మిల్ మేకర్‌లో. తర్వాత ఈ టమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, దాంట్లోనే కారం కూడా వేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండీ పిండుకొని మిల్ మేకర్స్, అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఈ గోంగూర దాంట్లో ఒక 1 ½ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఈ మెదుపుకున్న గోంగూరని తీసుకొచ్చి మనం మిల్ మేకర్స్‌లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్న సమయంలో పక్కన కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, అవి ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకొని, తాలింపు మిశ్రమాన్ని ఉడుకుతున్న మిల్ మేకర్‌లో వేసి మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ.